ఖర్చులు ఎక్స్పెండిచర్ అవునా. మరి ఇవే తర్వాత ఇంకా ఊకే మాతో నేను మారుస్తావు సార్ ఆ 50 లక్షలు రాయంటే అంతేనా మేడం? మేడం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు ఎందుకు సార్ ఇంకా ఊరికే తలనొప్పి ఎందుకు? ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో ఖర్చులు గంతే రాయి అయిపోతుంది అంటే అయిపోతుంది కదా. రాద్దామా అదే? చూడండి, ఎస్ 50 లక్షలు ఎంత అవుతుంది టోటల్గా? 2.5 crore అవునా? ఇవి నన్నంతా వింతగా చూస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేది ఇది, అట్లీస్ట్ ఉంటే చాలా అనుకునేది ఇది. ఎస్ సార్ నో? నిజమా కాదా? ఏదైనా రాంగ్ ఉంటే మీరు నిల్చొని 100% నన్ను నిలదీయచ్చు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏ తప్పు ఉన్నా మీరు నిల్చొని నన్ను అడగచ్చు. సో ఇప్పుడు అసలు టాపిక్, ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీని నడిపించే ఒక వ్యక్తి కింద మీద అయిపోయి తలకాయ కిందికి కాలు పైకి చేస్తే కానీ సంసారాన్ని నెట్టుకుపోయే పరిస్థితి లేదు. నిజమా అబద్ధం? నిజమా అబద్ధం? కూరగాయలు, కరెంటు బిల్లు, కిరాయి, వాటర్ బిల్లు, ఏమంటారు, ఉప్పులు, పప్పులు, పిల్లలు, ఫీజులు, వాళ్ళకు మళ్ళీ ఏ కూర వండాలో కూడా టీచర్ వాళ్ళు చెప్తారు. ఈరోజు క్యారెట్ అంటే క్యారెట్ తేవాలి, క్యారెట్ కాకుండా ఆలుగడ్డ వండుతామంటే ఫస్ట్ ఇక తీసుకోకూడదు. మా టీచర్ క్యారెట్ ఎప్పుడు క్యారెట్ ఇలా బడికన్నా బంద్ చేయాలి కానీ క్యారెట్ లేకపోతే పోయేది. ఇంత కథ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందా కాదా? ఒక సగటు మానవుడు ఫైట్ చేస్తున్న జీవితంతో తప్ప బతకలేడు. ఫైట్ చేయకపోతే తప్ప ఈ జీవితంలో బతికే పరిస్థితి లేదు. నిజమా కాదా? నిజమా? నమ్ముతారా కాదా? అవునా? చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, సుమారుగా అతనికి ఒక 30,000 సాలరీ ఉంది. ఒక కంపెనీలో జాబ్ చేస్తుండు, ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది, వైఫ్, 2 పిల్లలు, ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది. సడన్గా ఒకరోజు అతనికి కాల్ వచ్చింది, మీ నాన్నకు స్ట్రోక్ వచ్చింది, ఇంటికాడ పడండు, తీసుకుపోవాలి. వదిలేస్తామా పట్టుకుపోవాలి హాస్పిటల్కి? నీ జీతం 30,000, జీతం 30,000 అయినా సరే తీసుకోవాలా? పరిగెత్తుకుంటూ ఊరికి వేయండు. వాళ్ళ ఫాదర్ అంబులెన్స్ తీసుకుంటూ వాళ్ళ ఫాదర్ని వాళ్ళ అమ్మని అందరూ కూర్చోబెట్టుకుంటూ హాస్పిటల్ తీసుకుపోయాడు. 30,000తో తన ఫ్యామిలీని గడిపే ఒక వ్యక్తి 30 లక్షలు ఖర్చు పెట్టిండు హాస్పిటల్. ఎట్టకేలకు వాళ్ళ ఫాదర్ బతికిండు, కానీ మంచం నుంచి దిగలేడు, వాష్రూమ్ వెళ్ళలేడు, ఏమున్నా తిండైనా ఏదైనా మంచం తీసుకొచ్చిండు, ఇంట్లో పెట్టిండు. 6 నెలలు అయిపోతుంది, రోజులు గడుస్తుంది. ఆఫీస్కి వెళ్తుండు, వస్తుండు, వచ్చిన దాన్ని మందులకి ఆటో ఇటు ఉంటాం కానీ అయితలేదు, చేయలేకపోతుండు. సడన్గా రోజు పొద్దుగా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ భార్య అయిపోయింది, ఏమండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, సాయంత్రం నువ్వు వచ్చినప్పుడు ఏమైనా తెస్తేనే వండడానికి ఉంది, లేకపోతే ఏం లేదు. ఒక పక్క అప్పులకు వడ్డీలు, ఆ వడ్డీలోడు ఫోన్ చేస్తుంటే 2 నెలలే కట్టకపోతే ఇంటి మీద వచ్చి కూర్చుంటా. ఇక్కడ భార్య చెప్తుంది, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, సాయంత్రం నువ్వు తెస్తే తప్ప నేను వండలేను. కొంచెం సరే అని బ్యాగ్ తీసుకొని ముందుకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ అన్నది, బిడ్డ నాయన మందులు అయిపోయినాయిరా, వచ్చేటప్పుడు సాయంత్రం మందులు తీసుకురా, దగ్గుతుండరా ఒకటే నాయన అంతే. ఏం మాట్లాడలేదు, బ్యాగ్ తీసుకుండు. బయటకు వెళ్ళిపోతున్నప్పుడు 2 పిల్లలు వచ్చేసి, నాన్న సాయంత్రం వచ్చేటప్పుడు 5 స్టార్ తీసుకురా నాన్న, లేకపోతే ఒక ఎగ్ పప్పు తీసుకురా నాన్న, లేకపోతే ఒక పిజ్జా తీసుకురా, లేకపోతే ఒక బర్గర్ తీసుకురా అంటే అవన్నీ వదిలేసిండు, పోయిండు, బండి స్టార్ట్ చేసుకుండు, ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఈ టెన్షన్ ఆ టెన్షన్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కొంతమంది రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్నారు. మీ అందరికీ కూడా చెప్తున్నా,
కొంతమంది రోడ్ల మీద ప్రయాణం చేస్తారు. ఎల్బీ నగర్ పోవాలనుకున్న వాళ్ళు ఉప్పలు పోయే అవుతారు. ఎందుకు పోతారో ఉప్పలు అర్థం కాదు. ఉప్పలు పోయినాక సోయి వస్తుంది. కొరికి మనం ఎల్బీ నగర్ కదా పోయి ఉప్పలు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. ఒకసారి నాకు కూడా అనిపించింది కొన్ని సందర్భాలలో. సో ఆఫీస్కి వెళ్ళిపోయిండు. కొంచెం 1 hour 1.5 hour అయిపోయిన తర్వాత వాళ్ళ బాస్ లోపలికి ఇన్వైట్ చేసిండు. పోయిండు క్యాబిన్లోకి. సార్ చెప్పండి అంటే, చూడు డియర్, నువ్వు రేపటి నుంచి రావాల్సిన పని లేదు. నీకు 30,000 మేము ఇవ్వలేకపోతున్నాము. 15,000లోనే ఆ జాబ్ చేయడానికి ఇంకొక పర్సన్ రెడీ ఉన్నాడు అని చెప్పింది. పరిస్థితి ఎట్లుంటుంది? ఇక రేపటి నుంచి రావద్దన్నప్పుడు ఇప్పుడు ఎందుకు రాబోయేది జాబ్ అని చెప్పి బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేసి బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటి దగ్గరికి ఈవినింగ్ అయితే తిరుగుడు ఇంటికి వెళ్ళవచ్చు. అక్కడ ఇంటికి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపగానే పిల్లలు వచ్చేసి నాన్న మాకేం తెచ్చినావు నాన్న, మాకేం తెచ్చినావు నాన్న, ఫట్ట 2 వీకి జట్ జరుగుడు పక్కకి అని చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళ అమ్మ గర్వట్లకి వెళ్ళగానే డోర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమి నాయన మందులు అన్నది. అప్పుడు మనోడు ఒక మాట అన్నాడు, అస్సలు నేను చేస్తే అయిపోతుండే. ఆయన చావు బతుకులోని మంచం మీద ఉన్నాడు ఆయన. ఇక్కడ ఇవన్నీ చేయలేక, ఇవన్నీ కట్టలేక, నా మైండ్తో ఆలోచించలేక ఏమంటారు చిత్రవద అయిపోతున్నా. ఈ అయ్యేదానికంటే ఒక నేను పోతలు వెళ్ళిపోతుండే అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ అమ్మ ఇట్లా నిల్చుండిపోయింది. ఇంకా వాళ్ళ భార్య వచ్చి ఏవండి సరుకులు నడుతుందా అడుగుతుందండి? అడగలేదు. దారిస్తుపోయిన వాడేసిండు. లోపలికి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి డోర్ పెట్టుకున్నాడు. ఫ్రెష్ అప్ అయ్యిండు. అంత అయిపోయింది. తిండి లేదు, తిప్పలేదు, పడుకున్నాడు. తెల్లవారుజామున ఆయనకు కొన్ని ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి ఆయనకి. అరే ఏం జరుగుండొచ్చు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే బయట హాల్లో